హాయ్ అండి. నేను మీ గబ్బర్ సింగ్ గణేష్ మాస్టర్ మాట్లాడుతున్నాను. సో, ఇక్కడ నేను ఎందుకు వచ్చిందంటే మెయిన్ మా శ్రీ జానీ మాస్టర్ గారిని కంగ్రాచ్యులేట్ చేయడానికి వచ్చాను. సతీష్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో, మాకు మా యూనియన్‌కి, మా తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమైన అవార్డు తీసుకొచ్చిన జానీ మాస్టర్‌కి స్పెషల్ కంగ్రాచ్యులేషన్స్. గాడ్ బ్లెస్ యూ మై డియర్ బ్రదర్ జానీ మాస్టర్. నమస్తే. నమస్తే. మీ జానీ మాస్టర్‌కి నేషనల్ రావడంతో మీరు ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు. అవును. ఎలా ఫీల్ అవుతుంది? ఈరోజు మా యువత తెలంగాణ యువత ఆధ్వర్యంలో అతనికి జానీ మాస్టర్ గారికి అభినందన సభ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్ అనే వ్యక్తి నా మిత్రుడు అవ్వడం, నేను అతనితో కలిసి ఉండే విధానం, భావాలు, తర్వాత నేను ఒక 20 సంవత్సరాల జానీ మాస్టర్ గురించి ఏదైతే చూస్తున్నానో ఈరోజు అది కళ నెరవేరినట్టు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నాయి. అంటే వ్యక్తిగతంగా ఎలాంటి వాడు? వ్యక్తిగతంగా జానీ మాస్టర్ వ్యక్తి చాలా సెన్సిటివ్ క్యాండిడేట్. ఎవరికైనా ఆపది ప్రాబ్లం ఉంది, సమస్య ఉందంటే ఎక్కడికైనా ఎంత దూరం వెళ్ళాల్సిన వ్యక్తి జానీ మాస్టర్. చాలా మంచి న్యాచురల్ వ్యక్తి. ఇలాంటి వ్యక్తి అంటే ఇప్పుడున్న జనరేషన్లో యువత అనేది చాలా ఉన్న సిచ్యువేషన్లలో ఒక డిఫరెంట్గా ఉండి 10 మందికి సహాయం చేస్తూ 10 మందిని సపోర్ట్ చేస్తూ పైకి తీసుకొచ్చే వ్యక్తి జానీ మాస్టర్ గారు. అంటే చిన్నప్పటి నుంచి మీకు తెలుసా, లేకపోతే 20 సంవత్సరాలు ఈ చిన్న అంటే ఒక 25 ఇయర్స్ నుండి మేము ఒకటే రూమ్ లో ఉండేది. ఆ రూమ్ లో జానీ మాస్టర్ ని కలవడానికి కారణం, ముఖ్య కారణం మా బ్రదర్, మా సొంత అన్న వినయ్ మాస్టర్. ఆయన వల్లనే నేను ఈరోజు జానీ మాస్టర్ గారు మీ ఇద్దరం ఇంత క్లోజ్ మిత్రుడు అని కారణం. అంటే మేమంతా ఒకటే రూమ్ లో ఉండేది. మా అన్న కూడా డాన్సర్, అప్పుడు జానీ మాస్టర్ డాన్సర్, నేను డాన్సర్ కావాలని వచ్చాను. కాకపోతే మా ఇద్దరు భావాలు, సిద్ధాంతాలు, మా ఫ్రెండ్షిప్ ఎక్కువ అయ్యేసరికి ఇక మేము ఇంకా నేను పొలిటికల్ గా ఈ సేవ కార్యక్రమం వెళ్ళిపోయాను. మాస్టర్ గారు అందులోనే కొనసాగించారు. అంటే కష్టపడే వ్యక్తి జానీ మాస్టర్. చాలా చాలా ఒక్కొక్క మెట్టెక్కి మీకు కూడా తెలుసు. ఈ రోజు ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, అసలు ఏం లేని వ్యక్తి, ఒక మెకానిక్ షాప్ పనిచేసుకునే వ్యక్తి ఈ రోజు ఈ స్థాయికి వచ్చిందంటే ఎంత కష్టపడితే స్థాయికి వచ్చిందో అనేది అందరికి తెలుసు. ఇప్పుడున్న జనరేషన్లలో ఎంత కష్టపడ్డా, ఎంత ఎలాంటి డెడికేషన్ వర్క్ చేసినా కష్టపడ్డా పైకి వచ్చే సిచ్యువేషన్ కాదు. అలాంటిది ఆ టాలెంట్ నిలుపుకొని అన్ని కోరికలు, ఆశలు అనుకున్న అవన్నీ చంపుకొని కష్టపడి ఈ రోజు స్థాయికి వచ్చిన వ్యక్తి జానీ మాస్టర్ గారు.